ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్ కు స్వాగతం. గాయత్రి క్రియేషన్ లో ఈ రోజు మనం తాలింపు అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ తో మనం తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉదయం చేసిన కూరలు కానీ పప్పులు కానీ ఏం మిగలకపోతే ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. లేదు అన్నం ఫ్రెష్ గా చేసుకొని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో మనము లంచ్ బాక్స్ రెసిపీగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనో చూద్దాం. చాలా ఈజీ, త్వరగా పని అయిపోతుంది అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. నూనె చాలా తక్కువ పడుతుందండి. ఒక 3 స్పూన్ల నూనెను వేసుకుందాం. తిరువాత గింజలు మాత్రం ఎక్కువగా వేసుకుందాం. స్పూన్ ఆవాలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ వేసుకుందాం. టేస్టీగా ఉంటుంది. దీన్ని అంతా కలిపేద్దాం. సన్నగా తరిగినటువంటి 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిగడ్డలు వేసి బాగా కలిపేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసేసి కలుపుదాం. అలాగే ఒక 1/2 స్పూను రుచి తగినంత ఉప్పును కూడా వేసుకొని దీన్ని బాగా కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి మగ్గనిద్దాం. తెరిచి చూద్దామండి. ఈ విధంగా బాగా మగ్గిపోయింది. మరొకసారి దీన్ని బాగా కలుపుకుందాం. వేయించి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గింజలను వేద్దాం. ఇది ఆప్షనల్. కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా కలిపేద్దాం. కలిపి మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. తెరిచి చూద్దాం. బాగా మగ్గాలి. మనము తయారు చేసి పెట్టుకుంటే అన్నాన్ని ఇందులో వేసేసి మెతుకు విరక్కుండా బాగా కలుపుతాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అవుతుంది. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 స్పూను పచ్చి కొబ్బరి కానీ ఒట్టి కొబ్బరి కానీ వేయండి. అలాగే 1 స్పూను పప్పుల పొడిని మన అన్నం క్వాంటిటీని బట్టి ఇవి 2 వేసుకోండి. ఇవి 2 వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. వేసిన తర్వాత అంతా బాగా కలిపేసేయాలన్నమాట. బాగా కలిపేసి మూత పెట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మగ్గనియాలి. బాగా కలిపేయాలి. ఇప్పుడే చివరగా ఒక 1/2 స్పూను కారాన్ని వేసుకుందాం. అక్కడ పచ్చిమిరపకాయలు వేసినాము కాబట్టి చూసి వేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి మగ్గనిద్దాం. దించిన తర్వాత కొత్తిమీరను వేసి మళ్ళీ బాగా కలుపుతామండి. దించిన తర్వాత వేస్తే ఫ్లేవర్ బాగా అంటుకుంటుందన్నమాట. ఈ తాలింపు అన్నాన్ని మీరు తయారు చేసి మీకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. మళ్ళీ కొద్దిగా కరివేపాకును వేసి గార్నిష్ చేసుకుందాం. లంచ్ బాక్స్ రెసిపీకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.